కన్నయ్య రావే నా ప్రభువా కాలము ప్రేకు గతించేను గౌరాలులెడ కలవాయేను ఈలోకమాయ సుఖే చాలు ఈలోకమాయ సుఖే చాలు 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 తండ్రి నన్ను కన్నయ్య రావే నా యేసు నన్ను కన్నయ్య రావే నా ప్రభువా కరుణ సంసార వారిని దయచూపి బ్రోవని కన్నాను కారణ గురువులింకెవరు కారణ గురువులింకెవరు లేరయ్యా 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 తండ్రి నన్ను కన్నయ్య రావే నా యేసు నన్ను కన్నయ్య రావే నా ప్రభువా నా వాటి దోషమతిరుది కేవల మధుని ప్రేమి దీవించిరా చిర్పని బోడే దీవించిరా చిర్పని బోడే రావయ్యా 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 తండ్రి నన్ను కన్నయ్య రావే నా యేసు నన్ను కన్నయ్య రావే నా ప్రభువా చరణ్ చరణ్ ప్రైజ్ లార్డ్. మన మార్గము సత్య జీవము నిత్యుడేసు మన పాపం కొరకు బలి అయ్యాడు సిలువలో అవమానము అన్యాయము భరించెను ఇదేమి న్యాయం నీతిమంతుని బలియాగం మన మార్గము సత్య జీవము నిత్యుడేసు మన పాపం కొరకు బలి అయ్యాడు సిలువలో అవమానము అన్యాయము భరించెను ఇదేమి న్యాయం నీతిమంతుని బలియాగం స్వరూపము లేదు సొగసైనను లేదు బాధింపబడినను బదులు పలుకలేదు నా కోసమే ప్రభు బలి అయితివి నీ ప్రేమకు నేను ఏమిత్తును స్వరూపము లేదు సొగసైనను లేదు బాధింపబడినను బదులు పలుకలేదు నా కోసమే ప్రభు బలి అయితివి నీ ప్రేమకు నేను ఏమి ఇత్తును పాపరహితుడా పరమ పావన మన యేసు పరలోకం నుండి దిగి వచ్చావు మా కోసం గమనించలేదే ఈ పాపి హృదయం ఎంత త్యాగము ఈ సిలువాయాగం పాపరహితుడా పరమ పావన మన యేసు పరలోకం నుండి దిగి వచ్చావు మా కోసం గమనించలేదే ఈ పాపి హృదయం ఎంత త్యాగము నీ సిలువాయాగం నీవు భరించిన దెబ్బల చేత స్వస్థతను నాకు కలుగజేస్తివి నా పాప భారం మోయుచున్నావు
పిల్లం నీకు వందనం. నీవు భరించిన దెబ్బల చేత స్వస్థతను నాకు కలుగజేస్తివి. నా పాప భారం మోయుచున్నావు. దేవుని గొర్రె పిల్లం నీకు వందనం. స్వరూపము లేదు, సొగసైనను లేదు, బాధింపబడినాను, బదులు పలుకలేదు. నా కోసమే ప్రభు బలి అయితివి. నీ ప్రేమకు నేను ఏమిత్తును. స్వరూపము లేదు, సొగసైనను లేదు, బాధింపబడినను, బదులు పలుకలేదు. నా కోసమే ప్రభు బలి అయితివి. నీ ప్రేమకు నేను ఏమిత్తును. నీవు భరించిన దెబ్బల చేత స్వస్థతను నాకు కలుగజేస్తివి. నా పాప భారం మోయుచున్నావు. దేవుని గొర్రె పిల్లం నీకు వందనం. ఆమేన్. మన మధ్యలో చేపలపల్లి నుండి వచ్చినటువంటి పాస్టర్ గారు ఒక పాట పాడతారు. పాట తర్వాత మిస్టర్ సాధు రేవంత్ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. మళ్ళీ ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 నాయన. కొండల తట్టు నాకు కన్నీళ్ళెత్తిస్తున్నాను. నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చును. యెహోవావలనే నాకు సహాయం కలుగును. ఆయన ఆకాశమని భూమిని సుధించిన వాడు. ఆయన నీ పాదం తొట్టాలి నీడు. నిన్ను కాపాడువాడు కొనకొడు. ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనకొడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండెను. పగులు వెండి దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకో నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. అవునాయన మమ్మల్ని కాసి కాపాడు రక్షించి దినం రోజున సజీవులుగా నీ సన్నిధానాలను నిశ్చితించి మహింపరిచి కృప దయచేశారు. స్తోత్రాలు తండ్రి. స్తోత్రం చెల్లించము, స్తుతి స్తోత్రం చెల్లించము. యేసునాథుని మేలలో తలసి, యేసునాథుని మేలలో తలసి స్తోత్రం చెల్లించము, స్తుతి స్తోత్రం చెల్లించము. జీవారాత్రములో కంటి పాపవలే కాసి, జీవారాత్రములో కంటి పాపవలే కాసి, దయగల స్తముతో మోసి నడిపించితివి. దయగల స్తముతో మోసి నడిపించితివి. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలలో తలచి, యేసునాథుని మేలలో తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. కారంగకారము
నశించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలో తలచి, యేసునాథుని మేలలో తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా తన శరీరము సమర్పించి, సజీవయాగముగా తన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను సాగించింది. సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను సాగించింది. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలలో తలచి, యేసునాథుని మేలలో తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. సియోను మార్గములో బలసోదనుల రాగా, సియోను మార్గములో బలసోదనుల రాగా, సాతాను జయించుటకు విశ్వాసమునే చితివి. సాతాను జయించుటకు విశ్వాసమునే చితివి. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలలో తలచి, యేసునాథుని మేలలో తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. సిలువను మోసుకొని సువార్తను చాటి, సిలువను మోసుకొని సువార్తను చాటి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునే చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునే చితివి. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలలో తలచి, యేసునాథుని మేలలో తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. పాడెదను హల్లెలూయా, మరణాదా హల్లెలూయా, పాడెదను హల్లెలూయా, మరణాదా హల్లెలూయా. సత పాడెదను హల్లెలూయా,
యేసుకు హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. లెంట్లోని 4 రోజులకు సిద్ధపరిచిన వాక్యము భయభక్తులుగా చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుంచి 35వ వచనం వరకు భయభక్తులుగా చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుంచి 35వ వచనం వరకు భయభక్తులుగా చదువుకుందాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల నుండి నీకోసం వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలే చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్త చొప్పున జరిగించువాడే నా సహోదరునియు నా సహోదరియు తల్లియు అని చెప్పెను. ఆమేన్. ప్లెజర్. మనమందరం మరి మనకు వాక్యం కొరకు మన మధ్యలో కూలి చిరంజీవి గారు ప్రార్థనలో నడుపుతారు. దేవుడు మనతో మాట్లాడినట్లు మరి వాక్యం కొరకు మిస్టర్ కూలి చిరంజీవి గారు మరి ప్రార్థనలో నడుపుతారు. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడువగు దేవ, నిత్యుడువగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ దిన సాయంకాల సమయమున మమ్మల్ని మీ పరిశుద్ధ ఆలయము చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచును. దేవా, పరిస్థితులను బట్టి రాలేకపోయిన ప్రతి ఒక్కరిని ఇక్కడికి నడిపించండి తండ్రి. నాయన, రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఆన్లైన్లో అన్న ఏకీభవించుటకు సహాయం చేయండి తండ్రి. ఇక్కడ చేరి ఉన్న మేమంతా నాయన, నీ బిడ్డ ద్వారా మీరు మాకు తెలుపబోవు నీ యొక్క జీవాహారమును మేము భక్తితో స్వీకరించుటకు సహాయం దయచేయండి. ఎటువంటి సాతాను అంధకార శక్తులు మమ్మల్ని శోధించకుండా మా చుట్టూ మీ యొక్క ఆత్మశక్తిని కంచిగా ఉంచమని, ఈ యొక్క ఆరాధనను ఆది నుంచి అంతం వరకు మీరే మాకు తోడయ్యుండి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. దయ ప్రజలారా, మనం అందరం కలిసి 145 సిల్వ చెంతనేసువా చేర్చి నన్ను ముంచనే కీర్తన పాడుకున్న తరువాత ఈ దిన వాక్య సందేశం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వారు డాక్టర్ విఏ బాబురావు గారు. డాక్టర్ విఏ బాబురావు గారు మనందరికీ తెలుసు, రిటైర్డ్ డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ గారు. ఈ కీర్తన తర్వాత వాక్యాన్ని అందించవలసిందిగా మనవి. కీర్తన సంఖ్య 145. యేసువా చేసిన నన్ను కల్వరించరించెడు కాళ్ళలో నన్ను శివకే శివకే చెల్లు నా విభూతి సేవమోపనగరి తీరనాకు మూర్తి కంపితాత్మునందునై కానలేకయుండ సొంపు మీర బ్రోచితి సూర్య తేజస్సుంద
శివకే శివకే చెల్లునా విముక్తి చెల్వను పరదవి చీరనాకు మూర్తి దేవగోర ప్రియని దీప్తి నాకు భూపు జీవదా ప్రభావము పావనుండనేకు శివకే శివకే చెల్లునా విముక్తి చెల్వము పరదవి చీరనాకు మూర్తి నిరీక్షణముతో దీపుని జీవు భూమితాంతవారిది భూమి విమందు శివకే శివకే చెల్లునా విముక్తి శివము పరదవి జీవనకు మూర్తి. దినాల సాయంకాలపు ఆరాధనకు దేవుని మహాకృప చేత నడిపించబడిన సంఘ కాపరి గారికి ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ యేసయ్య ప్రశస్త నామమున నా ప్రేమపూర్వక శుభములు తెలియచేస్తున్నాను. ఈ దినం మీ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క మహాకృప చేత ఆయన చిత్తమును బట్టి వాక్య సందేశాన్ని అందించడానికి గాను నాకు అనుమతిని అవసంగినటువంటి సంఘ కాపరి గారికి యావత్ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, నేటి ధ్యానానికి ఏర్పాటు చేసుకోబడినటువంటి లేఖన భాగాన్ని యవనస్తుడు నాకు పర్మనెంట్ మేట్ అయిన రేవంత్ ఆయన చదివి వినిపించినందుకు దేవుడు ఆయన్ను ఆశీర్వదించును కాక. నేటి ధ్యానానికి ఏర్పాటు చేసుకోబడినటువంటి లేఖన భాగమైనటువంటి మార్కు సువార్త 3వ అధ్యాయంలోని 31 నుండి 35 వరకు ఉన్న వచనాలను మనం వినాం. ఇందులో చివరి వచనం 35వ వచనాన్ని నేను ధ్యానంలోనికి నడిపించే సమయాన మూలవాక్యంగా తీసుకోవాలని అనుకుంటున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయంలోని 35వ వచనము, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చెప్పాను. ఆమె క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవాధిపతి, మీ ప్రియమైన బిడ్డ అయినటువంటి మా బ్రను ఈ సమయమున మీ పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధికి నడిపించి ఈ ఆరాధనలో పాలి భాగస్తులై మా తండ్రి మీ యొక్క వాక్య ధ్యానం ద్వారా ఆత్మీయ దీవెనలు పొందుకొనగలుగుటకు మీరు అనుగ్రహించినటువంటి యోగ్యతకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి మీ ప్రియమైన బిడ్డలతో నీ వాక్య సందేశాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి యోగ్యతకై వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి మా తండ్రి మీ ప్రియమైన బిడ్డలతో మాట్లాడి ఆత్మీయమైన దీవెనలను మేలులను అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారారా, మార్కు సువార్త 3వ అధ్యాయంలోని 31 నుండి 35వ వచనం దాకా ఉన్నటువంటి ఈ లేఖన భాగానికి ముందు ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం తెలుసుకుంటే మనకు కాస్త ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఇందులో యేసయ్య తన శిష్యులను గూర్చి చెప్పినటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకువస్తున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనము తర్వాత 21వ వచనాలను కూడా మనం గమనిస్తే, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనం చేయుటకైనాను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు ఆ సంగతి విని
ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. కాబట్టి ఇప్పుడు యేసు యొక్క కుటుంబము లేక స్నేహితులు యేసయ్య పట్ల శ్రద్ధ చూపుతున్నట్టుగా మార్కు సువార్తికుడు ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. యేసయ్య మతి చెల్లించిన వాడిలాగా ప్రవర్తిస్తున్నాడని, అతనితో మాట్లాడాలని, అతన్ని తమ వెంట ఇంటికి నెమ్మదిగా తీసుకువెళ్ళిపోవాలని ఆ తల్లికి ఆ బిడ్డలకు అంటే సహోదరులకు ఇక్కడ తాపత్రయము కలిగినట్లుగా దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వారు ఆయన్ని చూడడానికని వచ్చారు, తీసుకుని వెళ్ళాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అయితే వాళ్ళు ఆయన్ను కలుసుకోలేకపోతున్నారు. ఎందువల్ల? ఆయన చుట్టూ జనము గుంపుగా కూడి ఉన్నారు. ఆయన స్వస్థత కార్యాలు జరిగిస్తున్నందున అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉండేవారు. దీర్ఘకాలంగా నయం కానటువంటి వ్యాధుల నుండి సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల పొందాలి అనేటువంటి తాపత్రయంతో లేకపోతే అపేక్షతో వారందరూ బారులు తీరి నిల్చున్నారు. మరి అంతకుముందు ఇంకొక సంఘటన కూడా ఒకటి జరిగిన దాన్ని బట్టి మనం గమనించినట్లయితే అక్కడ ఆయన తీరిక లేకుండా బయట ఉన్నటువంటి వారి తల్లి సహోదరులు ఆయన కలుసుకోవడానికి లోపలికి వెళ్ళడానికి కూడా దారి లేనంత బిజీగా ఆయన ఉంటున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. అది ఒక వ్యాధిగ్రస్తుని అంటే పక్షవాతంతో సఫర్ అయ్యేటువంటి వ్యాధిగ్రస్తుని యొక్క స్నేహితులు అతన్ని మంచం పైన తీసుకొచ్చారు, లేకపోతే ఒక స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చారు అని అనుకుందాం. లోపలికి తీసుకెళ్ళడానికి స్థలం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, పైకప్పు తీసేసి పైకప్పు పైనుంచి అని కిందకు దించారు వాళ్ళు. దాన్ని చూసి యేసయ్య ఎంతగానో ఆశ్చర్యపోయాడు, ఎంతటి విశ్వాసం వీరికి ఉన్నది అని. అక్కడ ఆయన్ను తీసుకువచ్చినటువంటి ఆయన స్నేహితులకు మొట్టమొదట విశ్వాసం ఉండాలి. ఆ స్నేహితులకు తన స్నేహితునికి స్వస్థత యేసయ్య ద్వారా కలుగ చేయబడాలి అనేటువంటి ఆసక్తి శ్రద్ధ ఉండాలి. కాబట్టి మనం కూడా మన స్నేహితులు ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే, వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే, ఇమీడియట్గా వారికి ట్రీట్మెంట్ అవసరమైతే, ఎస్పెషల్లీ పక్షవాతం వచ్చినప్పుడు గోల్డెన్ అవర్స్ అని అంటారు. 4 hours లోపల తీసుకెళ్ళి పేషెంట్ కానీ ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఆ పేషెంట్ త్వరగా రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగా మనకు కూడా ఎప్పుడైనా అలాంటి సందర్భాలు పరిస్థితులు ఎదురైతే దయచేసి మనం కూడా ఈ మార్కు సువార్తికుడు ప్రస్తావించిన రీతిగా ఆ వ్యాధిగ్రస్తుని స్వస్థత కొరకు యేసయ్య దగ్గరకు మంచం పైన తీసుకొచ్చి పైకప్పు తీసి లోపలికి దించిన తీరులో మనం కూడా మన స్నేహితుల పట్ల అపేక్షను కనపరచడం, అది మనకు దేవుని నుండి ఆశీర్వాదాలను అందించేటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బయటనే వారు నిలిచిపోవాల్సి వచ్చింది. అక్కడ గుంపు గుంపుగా జనాలు కూడుకొని ఉంటున్నారు. యేసయ్యను చూసేదానికి మేము వచ్చాము, ఆయన తల్లి అయిన మరియమ్మ అనే నేను, నాకున్నటువంటి నా కుమారులు, ఆయనతో పాటు యేసయ్య సవతి బ్రదర్స్ వాళ్ళు, స్టెప్ బ్రదర్స్ అనుకోండి, యేసేపు మరియమ్మల పిల్లలు వాళ్ళు యేసేపు అనేటువంటి ఆయన సీమోను, తర్వాత యాకోబు, యూద, వీరు నలుగురు. వీరు ఆమెతో పాటు అక్కడికి వచ్చి ఆయన తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశం చేత బయట నుండి మేము వచ్చి ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము అనే వర్తమానాన్ని ఆయనకు వారు చేరవేసినట్లుగా దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఆ విషయం యేసయ్య చివరికి చేరింది. కానీ ఆయన యొక్క రియాక్షన్ ఇక్కడ భిన్నంగా ఉంది, పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన కుటుంబీకులు ఎంతో శ్రద్ధతో ఆయన కోసం వెతుక్కుంటూ వచ్చితే ఆయన వారిని లెక్క చేయని విధంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎందుకు ఆ విధంగా స్పందించాడు? ఆయనకు ఆయన కుటుంబం అంటే ఎంతో ప్రేమ. అయితే కుటుంబంలో ఉన్నటువంటి వారి కంటే కూడా ఆయన దేవునిని ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి ఆయన ప్రథమ స్థానాన్ని ఇక్కడ ఇచ్చినట్లుగా
మనకు ఆయన బోధిస్తున్నట్టుగా మార్కు సువార్తికుడు మనకు తెలియజెప్తుంటున్నాడు. కాబట్టి మనం మన ఇంట్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నా, బయట ఉండేటువంటి వాళ్ళకు ప్రాధాన్యతనివ్వాలన్నా, లేక దేవునికి మనము ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? టాప్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ మనము దేవునికే ఇవ్వాలి అని ఇక్కడ ఆయన వాళ్ళు రిజెక్ట్ చేసినందువలన, తిరస్కరించినందువలన, నెగటివ్గా రియాక్ట్ అయినందువలన దాన్ని బట్టి అక్కడుండే వారికి కూడా వారు అర్థం చేసుకునేదానికి గాను ఇది ఒక ప్రేరణను ఇచ్చింది, ఒక ఆలోచనను వాళ్ళు రేకెత్తించింది అని మనం అనుకుందాం. అందువల్ల యేసయ్య తన తల్లి అయినటువంటి మరియకు, తన సవతి బ్రదర్స్కు ప్రాధాన్యతను ఇచ్చేదానికంటే కూడా ఆయన దేవుని పనిలో ఉన్నప్పుడు దేవునికే మొదటి స్థానాన్ని ఇచ్చి దేవుని మహిమపరచాలి అని నిర్ణయించుకున్న విషయాన్ని మనం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. నేటి మూలవాక్యమైనటువంటి మార్కు 3:35ను మనం తీసుకున్నప్పుడు, పరలోకంలో ఉన్న నా తండ్రి అయిన దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అని యేసయ్య చెప్పినట్లుగా మనము ఇక్కడ గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన సహోదరులు, తల్లి అక్కడికి వచ్చి బయట నిలిచి ఆయన పిలిపించాలి అనుకున్నప్పుడు ఆయన వారికి ఈ విధమైనటువంటి సమాధానాన్ని ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. నా తల్లి, నా సహోదరులు ఎవరు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అప్పుడు తన శిష్యుల వైపు చేయి చూపించి తన చుట్టూ కూర్చున్నటువంటి వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియో నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి అయిన దేవుని చిత్తం చొప్పున జరిగించువారే అని ఆయన చెప్పారు. కాబట్టి ఆయన వెంబడించేవారు, ఆయన అనుసరించేటువంటి వారు, ఆయన మాటకు విధేయత చూపేటువంటి వారు, ఆయన ఆజ్ఞ చొప్పున తమ జీవన సరళిని షేపప్ చేసుకున్నటువంటి వారు, వారే ఆయనకు సహోదరులు, సహోదరియలు, తల్లి అని దాని అర్థం. మరియమ్మ కూడా ఆయనకు తల్లి కాదు, నేను కూడా ఆమెను లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు ఆధ్యాత్మిక తండ్రి వేరుగా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన పరలోకము నుండి ఈ లోకానికి పాపులమైనటువంటి మనలను, మన పాపం నుండి విమోచించి మనకు రక్షణను దయచేసేదానికి గాను దేవుని చేత పంపబడినటువంటి దేవుని కుమారుడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి మనం యేసయ్య మతి చెల్లించింది, ఆయన ఇంటికి తీసుకెళ్ళకపోతే ఆయన ఎటో వెళ్ళిపోతాడేమో అని వాళ్ళు ఇహలోక జీవితమును గురించి, శరీరానుసారమైనటువంటి జీవితాన్ని గురించి వారు ఆలోచిస్తూ ఉంటున్నారు. అంతేగాని ఆయన దేవుని కుమారుడని, ఆయన అభిషేకము పొంది ఉన్నాడని, ఆయన యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషిక్తుడు అనే విషయం వారు మర్చిపోయారు. అంతకుముందు యోర్దాను నదిలో ఆయన బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి ద్వారా బాప్తిస్మం తీసుకొని ఉన్నాడు. అప్పుడు మనము త్రియేక దేవుని యొక్క సంగమాన్ని కూడా మనం చూస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఐక్యతను కూడా మనము అక్కడ సంభవించడాన్ని గమనిస్తూ ఉంటున్నాం. యేసయ్య అద్భుతాలు చేస్తాడు అని వారికి అందరికీ తెలుసు. అయితే వారు ఆయన అభిషిక్తుడు అన్నటువంటి విషయంలో నమ్మకం ఏర్పరచుకోలేకపోయారు. కనీసం మరియమ్మ పెద్ద ఆమె కూడా నమ్మకం లేదని చెప్పలేకపోయినా కూడా ఆమెకు శంక ఒకటి ఉంది, ఓ విధమైన సస్పెషన్ ఒకటి ఆమెకు ఉంది. ఈయన అభిషిక్తుడైతే అద్భుతాలు చేస్తాడా అనే విషయంలో కొంత ఆమెకు స్వల్పమైనటువంటి అనుమానం కలిగి ఉంటుంది. వాళ్ళ తమ్ముళ్ళకు మాత్రము సంపూర్ణంగా ఆయన పట్ల ఏమాత్రం నమ్మకం లేదు. వారందరూ ఆయన పట్ల అపనమ్మకాన్ని కలిగి ఉన్నారు. అందుకోసమే
వారందరూ ఆయన్ను తమతో పాటు ఇంటికి తీసుకువెళ్ళిపోతే వీని మానసిక స్థితి ఏమైనా బాగవుతుందేమో అని చూద్దాము అని వారు అనుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఆయనకు ఒక సలహా ఇవ్వాలని కూడా అనుకున్నారు. నీవు ఇక్కడ ఎందుకయ్యా ఉంటాయో, నజరేతులు ఎందుకుంటావు నువ్వు? నజరేతు ఒక మారుమూల గ్రామము. నజరేతు అంటే ఎవరికి సదాభిప్రాయం లేదు అని మనకు అందరికీ తెలుసు. అందువల్ల ఈ నజరేతులో మారుమూల గ్రామంలో ఉండి నువ్వు అద్భుతాలు చేస్తూ ఉంటే దానివల్ల నీకేం గుర్తింపు ఉంటుంది? నీవు మత కేంద్రమైనటువంటి యూదులు ఉండేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి, జెరూసలేంకి వెళ్ళి అక్కడ బహిరంగంగా ఇలాంటి స్వస్థత కార్యాలు జరిగించేస్తే యూదులు నీవు దేవుని కుమారుడు అని అభిషిక్తుడు అని నమ్మి నిన్ను వారికి నాయకుడిగా ఎన్నుకుంటారు కదా అనే సలహాను ఆయనకు ఇవ్వాలనేదే వీరి ఉద్దేశంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంటుంది. కాబట్టి యేసయ్య అభిషిక్తుడు అనే విషయాన్ని వారు గుర్తెరగలేకపోయారు. అందువల్ల ఆయనకు సలహాలు ఇచ్చే అంతటి జ్ఞానం కలిగిన వారుగా వీరు తమను తాము భావించుకున్నారు. కౌన్సిలింగ్ చేయాలని వారు నిర్ణయించుకున్నారు. కొంతకాలం తర్వాత యాకోబు, యూద అనేటువంటి ఇద్దరు మాత్రము సహోదరులు మాత్రము యేసయ్యను అభిషిక్తుడుగా, రక్షకుడుగా వారు నమ్మగలిగారు. యేసయ్య చనిపోయి సమాధి చేయబడి మరలా పునరుత్థానుడై లేచిన తర్వాతనే ఆయన అభిషిక్తుడని, దేవుని కుమారుడని, స్వస్థత కార్యాలు ఆయన జరిగిస్తాడు అని వారు నమ్మారు అని మనం గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. యేసయ్యకు మతి స్థిమితంగా లేదు అని వారు పొరపాటుగా అనుకుంటున్నారు. ప్రియమైన వారలా, బైబిల్ గ్రంథము యేసయ్య మనకు రక్షకుడని, మనను మన పాపము నుండి విమోచించి మనకు రక్షణను ప్రసాదించేదానికి కాను ఈ లోకానికి ఆయన వచ్చాడు అన్న విషయాన్ని తెలియజెప్పే ఉద్దేశం చేతనే ఈ గ్రంథం రాయబడింది. బైబిల్ గ్రంథం అంతటా యేసయ్యను గురించిన విషయాలే, వివరాలే మనకు ఉంటాయి. ఈ విషయంలో మార్కు సువార్తికుడు తన అభిప్రాయాన్ని చాలా నిశ్చితంగా, డెసిసివ్గా వ్యక్తం చేశారు. యేసయ్య ద్వారా తప్ప మరి ఇతరుల ద్వారా మనకు రక్షణ అనేది కలుగదు అని దీన్ని బట్టి వారు కూడా తెలుసుకోవాల్సిన వారుగా ఉంటున్నారనేది మార్కు సువార్తికుని యొక్క అభిప్రాయంగా ఉంటున్నది. కాబట్టి యేసయ్యకు మతిపోయింది అనేటువంటి విషయము ఆయన యొక్క తల్లి, ఆయన యొక్క స్టెప్ బ్రదర్స్ వ్యక్తం చేసిన విషయము మిగతా 3 సువార్తల్లో ఎక్కడా రాయబడలేదు. ఒక మార్కు సువార్తలో మాత్రమే దాని గురించి వ్రాసినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. మరి ఆయనకు మతిపోయింది అనేటువంటి అభిప్రాయానికి, ఆ కంక్లూజన్కు వాళ్ళు రావడానికి కూడా వాళ్ళకి ఏదో ఒక కారణము ఉండి ఉంటుంది ఖచ్చితంగా. ఏంటంటే యేసయ్య తన పరలోకపు తండ్రి యొక్క కార్యములను జరిగించే విషయంలో ఎంతో తీవ్రమైనటువంటి ఆసక్తిని ఆయన కనపరుస్తూ రావడాన్ని మనం బైబిల్ గ్రంథంలో సువార్తికులు రాసినటువంటి లేఖనాల ద్వారా చదువుకోవడం ద్వారా మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం. కాబట్టి తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడము అనేది ఆయన యొక్క ఏకైక లక్ష్యంగా, ఏకైక ధ్యేయంగా ఉంటున్నది. తండ్రి చిత్తం నెరవేర్చే విషయంలో ఆయన తీవ్రతను వ్యక్తం చేశాడు. ఆ తీవ్రత ఆయన మతి చెల్లించిన వాడుగా వారి దృష్టిలో ఆయన కనబడేటట్టు చేసింది. తండ్రి యొక్క చిత్తము ఏంటంటే ఎవరూ నశించిపోకూడదు, అందరూ కూడా నిత్య జీవంలోనికి నడిపించబడాలి. ఆ పని యేసయ్య ద్వారా జరిగించాలి. అందుకని యేసయ్య ఆ పనిలోనే తను తాను ఆయన నిమగ్నం చేసుకున్నట్లుగా మనం దీన్ని బట్టి గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని విషయంలో ఆయన కనపరిచినటువంటి తీవ్రత, ప్రజలకు ఉపదేశించాలి అనేటువంటి ఆయన కోరిక ఎంత బలంగా ఉంది అని అంటే, మనుషుల పట్ల ప్రేమ ఏమిటో ఆ విషయంలో దేవుడు ఎంత తీవ్రతను వ్యక్తం చేస్తున్నాడో
అన్న దాని గురించి అర్థం చేసుకోలేని సాధారణ స్థాయిలో ఉండేటువంటి ప్రజలకు మాత్రం యేసయ్య యొక్క వైఖరి కాస్త వింతగా విపరీతంగా విచిత్రంగా కనపడింది. కాబట్టి వారు ఆ నిర్ణయానికి ఆలోచనకు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనకు పామ్ సండే విషయము తెలుసు. మటల ఆదివారము సందర్భంగా యేసయ్య యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ వారు ఆ దేవాలయంలో అపవిత్రమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలను చేస్తూ ఉండడాన్ని ఆయన మన్నించలేకపోయాడు, సహించలేకపోయాడు, అంగీకరించలేకపోయాడు. అందుకోసం ఆయన సాత్వికుడు అయినా కూడా, కోపం లేనివాడు అయినా కూడా, అహము లేనివాడు అయినా కూడా శిలువ మరణము పొందినంతగా తాను తగ్గించుకున్నాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి స్థితిలో ఆయన ఉన్నప్పటికీ కూడా నా తండ్రి ఇంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యానము దృష్ట్యా ఆయన దేవుని నామానికి మరి అపకీర్తి కలగకూడదు అని, ఆయన దేవుని యొక్క ప్రతిష్టకు భంగము కలగకూడదని అక్కడున్నటువంటి ఆలయ పెద్దలు ఆ విధంగా వారు వ్యవహరిస్తూ ఉండడం చేత ఆయన వారందరి పట్ల తన కోపాన్ని అంత తీవ్రంగా ప్రదర్శించినట్లుగా మనం ఇక్కడ వ్రాయబడ్డాన్ని గమనిస్తుంటున్నాం. యోహాను సువార్త 2:13లో మనం గమనించిన, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో గమనించిన, ఇర్మియా ప్రవక్త రాసినటువంటి తన గ్రంథంలోని 7వ అధ్యాయంలోని 11వ వచనంలో చూసిన, ఇక్కడంతా ఈ ఆలయ పెద్దలను, సంఘ పెద్దలను దోపిడీ దొంగలని తీవ్రంగా ఆయన ఆరోపించినట్లుగా మనము గమనిస్తుంటున్నాం. వారందరినీ దోపిడీ దొంగలని ఆయన ఆరోపించడానికి ఏమాత్రము ఆయన సంశయించలేదు. కాబట్టి ఏకైక పవిత్ర సత్యదేవుని ఆరాధనకు కాను ఆలయాన్ని కట్టించుకుంటే, ఏర్పాటు చేసుకుంటే, అలాంటి ఆలయంలో ఆరాధించడానికి వచ్చినటువంటి ప్రజలను వారు మోసం చేస్తుంటున్నారు. వారి దురాశకు, వారి వక్ర బుద్ధికి దేవుని కుమారుని కోపం రగులుకోనిది. కాబట్టి ఒక మనిషికి కోపము తెప్పించేదాన్ని బట్టి అతని వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని మనము పసిగట్టవచ్చని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. మతం ముసుగులో ధనాన్ని సంపాదించాలని చూసేటువంటి వారుగా వీరు ఉన్నట్లు దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ రోజుల్లో సంఘాల్లో చాలామంది అలాంటి దోపిడీ దొంగలు తయారయ్యారు. వారందరి విషయమై అమాయకులైనటువంటి ప్రజలు భక్తి ప్రవృత్తులతో దేవుని ఆరాధించి, దేవుని మహిమపరిచి ఆశీర్వాదాలు అందుకోవాలనేటువంటి ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి ఉద్దేశంతో వచ్చేటువంటి వారందరూ దాన్ని కనిపెట్టి దాన్ని దేవునిని మహిమపరిచేందుకు గాను తీవ్రంగా ఐక్యంగా ఉండి ఎదుర్కోవాలని కూడా నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఇలాంటి తీవ్రత కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనకు కనపడుతుంది. పౌలు భక్తుడు యేసయ్యను గురించి చెప్తూ ఉన్నప్పుడు రోమా సామ్రాజ్య అధిపతుల ముందు ఆయన చేసినటువంటి ఆ వాదన సామ్రాజ్య అధిపతులకు కాస్త ఇరిటేటింగ్గా అనిపించింది, కాస్త చిరాకెత్తించే విధంగా అనిపించింది. వాళ్ళలో ఫేస్తస్ అనేటువంటి ఆయన ఒక ఆయన యోధాకు అధిపతి, రోమియుడు. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఆయన 2 సంవత్సరాలకు తక్కువ కాలం పాలించి చనిపోయాడని రాసిన అపొస్తలుల కార్యంలో 26వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. దీని గురించి క్లుప్తంగా, రోమియులు అనేక మంది దేవుళ్ళను నమ్ముతారు. వారికి ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి, మూఢమైన విశ్వాసాలు ఉంటున్నాయి. పౌలు భక్తుడు యేసయ్యను గురించి చెప్తూ ఆయన చనిపోయి 3వ దినంలో లేచాడయ్యా, పునరుత్థానుడయ్యాడని చెప్తే వారు నమ్మలేదు. కాబట్టి ఆయన దీనికి కావాల్సినటువంటి రుజువులు కూడా నేను చూపిస్తాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు వాళ్ళు ఆయన పండితుడే అని తెలుసుకున్నా కూడా ఆయనకైనా పిచ్చి పట్టి ఉండదా ఏమి అనుకున్నారు. దేవుని పట్ల ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆసక్తి
ఆయన దేవుని గురించినటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన తనను తాను ఆయన ఆ రోజుల్లో శిక్షకు గురి చేసుకోవడానికి కూడా సిద్ధమే. ఆ రోజుల్లో వారి యొక్క సిద్ధాంతాలకు వారి అభిప్రాయాలకు భిన్నంగా వ్యతిరేకంగా ఎవరినైనా మాట్లాడినట్లయితే ప్రవర్తించినట్లయితే వారిని వెంటనే శిలువ శిక్షకు లోను చేయడం జరుగుతూ వచ్చేది. అయినప్పటికీ దాన్ని కూడా లెక్క చేయకుండా పౌలు భక్తుడు క్రీస్తుని గురించి నిర్భయంగా ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన కూడా ఇలా పిచ్చి పెట్టిన వాడిలాగా కనపడ్డాడు. వాళ్ళకు పిచ్చి పెట్టినట్టుంది ఇతనికి అని చెప్పి వారు కామెంట్ చేసినట్లుగా ఇక్కడ మనము గమనిస్తుంటున్నాం. ప్రేమాన్ వారు ఇప్పుడు యేసాయాకు మతి సరిగానే ఉంది, సక్రమంగానే ఉంది, వారు పొరపాటుగా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వారితో నాకు పని లేదు అని ఆయన ఖచ్చితంగా చెప్పేశాడు. మరేమో నా తల్లి కాదు, ఆమె కన్నటువంటి ఆ 4 కుమారులు నాకు సహోదరులు కానే కారు. నా చుట్టూ ఉండి నన్ను వెంబడించేటువంటి, నన్ను అనుసరించేటువంటి, నా వాక్యం నాకు విధేయులై ఉండేటువంటి వారే నాకు సహోదరులు, సహోదరులు, తల్లి అని చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి తన శిష్యులను చూపించి వారిని ఉద్దేశించి ఆయన ఈ మాటలు చెప్పినట్లుగా ప్రియమైన వారా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనం దేవుని చిత్తమును నెరవేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనానికి మనం వచ్చినప్పుడు కానా అనేటువంటి ఊర్లో నజరేతుకు ఉత్తరాన సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కానా అనేటువంటి ఒక చిన్న విలేజ్కి యేసయ్యను కూడా ఒక పెండ్లికి అతిథిగా వారు ఆహ్వానించారు. వివాహ వ్యవస్థ పట్ల యేసయ్యకు ఆమోదం ఉంది. అందుకని వారి ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఆ వివాహానికి అతిథిగా వెళ్ళడం జరిగింది. వారు వివాహానికి వచ్చినటువంటి అతిథులకు ద్రాక్షారసమును విందులో భాగంగా ఇవ్వడము అనేది ఒక ఆనవాయితీగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి వారి సంఖ్య మరి ఎక్స్పెక్ట్ చేసిన వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉండడం వలన, లేకపోతే ఉండేటువంటి వారికే 2 3 డోసులు కప్పులు ఇచ్చేసింది, దానివల్ల షార్టేజ్ వచ్చింది. అందువల్ల ఆ విషయం వారు ఆ పెద్దలు యేసయ్య తల్లి దృష్టికి దాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆమె ఆ విషయాన్ని తన కుమారుని దృష్టికి పరోక్షంగా తీసుకువెళ్ళినట్టుగా మనము గమనిస్తుంటున్నాం. యేసుప్రభు ఈ విషయంలో ఏమైనా చేయాల్సి ఉంది, ఆ పెండ్లి ఇంటి వారి గౌరవాన్ని కాపాడవలసి ఉంది, లేకపోతే వారు అభాస్పాలైపోతారు అని చెప్పడం ఇక్కడ రాయబడ్డాన్ని మనం గమనిస్తుంటున్నాం. ఇందులో 4వ వచనాన్ని మనం గమనిస్తే నీతో నాకేమి పని అని యేసయ్య వారికి అనగా తన తల్లికి చెప్పినట్లుగా కూడా మనం ఇక్కడ రాయబడి ఉండాన్ని గమనించవచ్చు. ఆయన ఇచ్చినటువంటి ఆ సలహా ప్రకారం ద్రాక్షారసం అయిపోయినప్పుడు వారిని కొన్ని క్యాన్లు తీసుకొచ్చి బాణాలు తీసుకొచ్చి ఆ బాణాలు అక్కడ పెట్టి నీళ్లతో నింపండిని వారికి ఆయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దాని ప్రకారం వారు చేయవలసిన వారుగా ఉంటున్నారు. దానికి ఇంకా ఆయన సలహా ఇవ్వడానికి ముందుగానే వారి తల్లితో ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అనను. కాబట్టి ఇక్కడ యేసయ్య అభిషిక్తుడు అయిన తర్వాత మరియమ్మ కానీ ఇంకొకరు కానీ వారి కంట్రోల్ నుంచి ఆయన విడుదల చేయబడ్డాడు. ఎవరికి ఆయన పైన నియంత్రణ లేదు. ఒక పరిశుద్ధాత్మనికి మాత్రమే నియంత్రణ ఆయన పైన ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు కాబట్టి పరలోకపు తండ్రి ఏం చెప్తే ఆ పనిని ఆయన చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యేసయ్య దేవుని కుమారుడుగా ఇశ్రాయేలు వారి అభిషిక్తుడుగా తన పరిచర్యను ఆయన ప్రారంభిస్తున్నాడు. ఇది ఆయన చేసినటువంటి మొట్టమొదటి సూచిక క్రియగా మనం ఒక అద్భుతంగా బైబిల్ గ్రంథం రాయబడ్డాన్ని మనము గమనించవచ్చు. ఇంత మునుపు
తమ ఊరైనటువంటి నజరేతులో తన తల్లితో పాటు ఆయనకున్నటువంటి ఆ పాత సంబంధాన్ని ఇక మీదట యేసయ్య కొనసాగించడు. కాబట్టి అప్పటి నుంచి ఆమెకు ఆయన పైన ఎలాంటి అధికారము లేదు, నా కుమారుడు అనేటువంటి చనువు, స్వేచ్ఛ, లిబర్టీ ఏవి ఆమెకి ఇంకా ఉండబోవు. కాబట్టి ఇకపై ఆయన తీసుకున్నటువంటి ఏ నిర్ణయాల విషయంలోనైనా కూడా ఆమె ఎలాంటి ప్రభావాన్ని చూపించడానికి వీలు లేదు. కాబట్టి ఆయన ఏమేమి చేయాలో దాన్ని తండ్రి అనే దేవుడే నిర్ణయించి ఆ ప్రకారము జరిగిస్తుంటాడు. యేసయ్య జరిగించినటువంటి అనేక అద్భుత కార్యాలు మనం గమనించినట్లయితే, స్వస్థత కార్యాలు మనం గమనించినట్లయితే, ప్రతి విషయంలో ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రతి పనిని చేసేటప్పుడు ఆయన విజ్ఞాపన ద్వారా దేవుని యొక్క అంగీకారాన్ని, అనుమతిని తీసుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన తండ్రిని మహిమపరుస్తూ ఉంటున్నాడు. లాజరు విషయంలో కూడా లాజరు చనిపోవడానికని ఈ వ్యాధి రాలేదు, దేవుని కుమారుడు మహిమపరచబడడానికే ఈ విధంగా ఆయనకు ఆ వ్యాధి వచ్చి ఆయన చనిపోయాడని చెప్పి ఆయన తెలియజెప్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని మనము గమనించినట్లయితే, చాలు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో ఆయన పని దుదమొట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి దేవుని సంకల్పం ప్రకారము, దేవుని అభీష్టం మేరకు తాను పని చేస్తేనే ఆయనకు ఇక్కడ అసమానమైనటువంటి సంతృప్తి అనేది ఉంటుందని దీన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు. దేవునికి విధేయత చూపించడం, అలాగే హృదయపూర్వకంగా దేవుని పనిలో నిమగ్నమైపోవటం, ఇతరులను క్రీస్తుపై విశ్వాసము కలిగేటట్టుగా చేసి క్రీస్తు యొక్క సహవాసంలోనికి వారందరినీ నడిపించుతూ ఉండడం అనేటువంటి ఈ పనులకు మించిన పనులు తనకు లేవని, దాని ద్వారా ఆయన పొందేటువంటి ఆనందము అనేది అనిర్వచనీయము అని యేసయ్య ఇక్కడ అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తున్నది. మనం ఎన్ని రుచికరమైనటువంటి విందులు మనము సేవించినా కూడా ఇలాగున్న దేవుని పనిని మనం చేయగలిగితే, దేవుని చిత్తం నెరవేర్చగలిగితే, అందుకంటే మించినటువంటి సంతృప్తి, ఆనందము మనకు ఇంకొక విధంగా ఉండదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 40వ వచనాన్ని మనం తీసుకున్నట్లయితే, చాలు. కుమారును చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వారిని లేపుదును. కాబట్టి కుమారుని చూచి ఆయనందు విశ్వాసం ఉంచాలి. మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చూస్తే కూడా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని చెప్పబడి ఉంది. ఇంకా మనం పైన చూసినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించని చెప్పబడి ఉంది. కాబట్టి తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసయ్య తన గురించి తానే ప్రొఫెస్ చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ మనం గమనించిన తర్వాత పరలోకం నుండి యేసయ్య ఈ లోకానికి తండ్రిచే అభిషేకించబడి పాపులమైనటువంటి మానవాళి యొక్క పాప విమోచన, తద్వారా వారి రక్షణను అనేటువంటి రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి గాను, దాన్ని అమలు చేయడానికి గాను ఆయన దేవుని చిత్తంగా కలిగి ఉన్నాడు అని మనం తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తండ్రి చిత్తానికి మానవుల పట్ల ఉండేటువంటి బాధ్యతకు మధ్య ఉండే సంబంధం కూడా మనం కొంత గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరి దేవుని కృప నుండి
విశ్వాసి పడిపోవడం కానీ దేవుని నుండి వేరైపోవడము కానీ దేవుని చిత్తము కానే కాదు. మనము దేవుని యొక్క కృప వలనే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటున్నాము. కాబట్టి కృప ప్లస్ విశ్వాసము = రక్షణ అని ఒక సమీకరణం మనం చెప్పుకోవచ్చు. ఆయన యొక్క కృప వలనే మనం ఆయన విశ్వాసం చూపుతున్నాము. అందువలనే మనకు ఆయన సహవాసంలో కొనసాగే భాగ్యం లభించింది. తద్వారా మనకు రక్షణ అనేది కూడా అనుగ్రహించబడినట్లుగా ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో జీవించేటువంటి మానవరమైన మనలో ఎవరు కూడా నాశనం కాకూడదు అనేది దేవుని యొక్క ఇష్టమై ఉంటున్నది. ఆ సత్యాన్ని తెలుసుకోకుండా అనేక మంది దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా నడుచుకుంటూ దేవుని ఉగ్రతకు వారు లోనవుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గ్రహించాల్సిన వారంగా ఉంటున్నాం. తర్వాత అంత్యదినాన విశ్వాసులు అందరూ రక్షించబడాలి అనేది దేవుని యొక్క కోరికగా ఉంటున్నది. అయితే అలాంటి వారంతా తమ బాధ్యతను విస్మరించకుండా దేవుని చిత్తమునకు లోబడి వారు జీవించగలిగినట్లయితే, దేవుని స్వరాన్ని విని ఆయనకు విధేయులుగా కనుక ఉన్నట్లయితే, అలాంటప్పుడు వారందరికీ దేవుని యొక్క కృప మూలంగా విశ్వాసము కలిగి విశ్వాసం ద్వారా రక్షణ అనేది కూడా అనుగ్రహించబడుతుంది. దీంట్లో రెండవ విషయం నేను క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చెప్పాను. అని దేవుని చిత్తము ఏమైనదో గమనిస్తున్నాము. దాన్ని జరిగించువారే ఆయనకు సహోదరులు సహోదరులు అవుతారు. ఆయన శిష్యులందరూ కూడా ఆయనకి ఇప్పుడు సహోదరులు సహోదరులుగా ఉంటున్నారు. దేవుని చిత్తానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి వారు, నడుచుకునేటువంటి వారు, వీరందరూ నిస్వార్థమైనటువంటి త్యాగపూరితమైనటువంటి అంకిత భావంతో కూడినటువంటి ఆత్మానుసారమైనటువంటి జీవితంలో దేవుని వెంట వెళ్ళవలసినటువంటి వారుగా ఉంటున్నారు. శిష్యుల యొక్క వెలగూర్చి బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మన తల్లిదండ్రులైనా వదులుకోవాలి, భార్య బిడ్డలైనా వదులుకోవాలి, అన్నదమ్ములైనా వదులుకోవాలి, అక్క చెల్లెలనైనా వదులుకోవాలి. పాత నిబంధన కాలంలో ఆ విధంగా వ్యవహరించినందువలన యెహోవా దేవుడు పాత నిబంధన కాలపు ఆయన యొక్క విశ్వాసులకు తగినటువంటి రివార్డ్ ఇచ్చారు. ఇశ్రాయేల్ జనాంగము ఒక బంగారు దూడను ఒకటి తయారు చేయించుకొని దాన్ని పూజిస్తూ వచ్చారు. అది దేవునికి ఉగ్రతను తెప్పించింది. అప్పుడు ఆయన వారిని తీవ్రంగా శిక్షించమని ఆజ్ఞాపించినప్పుడు ఆ లేవీయులు ముందుకు వచ్చి తమ రక్త సంబంధికులను కూడా చూడకుండా, రక్త సంబంధికులను కూడా వ్యతిరేకించి దేవుని పక్షంగా నిలిచారు. వారు ఆ నిబంధనకు కట్టుబడి బంగారు దూడ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ శిక్షించారు. కాబట్టి దీన్ని బట్టి దేవుని పట్ల వారి ఆసక్తి ఎంత మాత్రం మనం గమనిస్తున్నాం. తమ బంధువులు కూడా పక్కన పెట్టి దేవుని ఆజ్ఞ మేరకు వారందరినీ శిక్షకు లోను చేశారు. అందుకని దేవుడు వారికి ఇచ్చిన బహుమానం ఏంటంటే ధర్మశాస్త్ర సంరక్షకులుగా. ఇది ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయంలో ఉంది. తర్వాత చదువుకోండి, దయచేసి టైం అయిపోతుంది. 10వ వచనంలో ఉంది, దేవుని పట్ల వారి ఆసక్తికి బహుమానంగా దేవుడు వారిని ధర్మశాస్త్ర సంరక్షకులుగా చేశాడు, తనకు బలి అర్పణలు అర్పించేవారుగా నియమించాడు. కాబట్టి దేవుని కొరకు, ఆయన వాక్యం కొరకు
మన ప్రేమ సమర్పణలు మొదటి స్థానంలో మనము ఉంచుకుంటూ స్నేహితులు, కుటుంబము, సంఘం కంటే దానికి మనము ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వవలసినటువంటి వారంగా ఉంటున్నాం. యేసయ్య యొక్క శిష్యులు కొంతమంది ఆయన్ను అడిగారు, అయ్యా మేము మా సమస్తాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాం కదా, మరి మేము సమస్తాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు మాకు నీవు ఏ విధమైనటువంటి రివార్డ్ను, బహుమానాన్ని ఇస్తావు అని చెప్పి ఆయన శిష్యులు కొంతమంది ఆయన్ను అడిగినప్పుడు దానికి వారు ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తి చెందారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లా నేను, ప్రపంచ పునరుజ్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. ఇదొక బహుమానం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదొకటి రివార్డ్. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము కూడా ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎట్లా తాను ఉపేక్షించుకొని తను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్త 8:34లో ఉంది, లూకా 9:23లో మాత్రము ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అంటున్నారు. కాబట్టి మనము నిస్వార్థంగా అంకిత భావంతో దేవునికి మన జీవితాలను మనము సమర్పించుకొని ఏ విధంగా యేసయ్య అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం పట్ల ఆసక్తి చూపించాడో అలాంటి ఆసక్తిని మనము చూపించి మన కొరకు సిద్ధం చేయబడినటువంటి నిత్య జీవంలోనికి మనము ప్రవేశము పొంది దేవుని మహిమను, మనము దేవుని ఘనతను చూసే భాగ్యమును అందుకొని ఉండడానికి కాను పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన యొక్క గొప్పదైన సహాయం మనకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. దయ ప్రజలారా, ఈరోజు తన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారు మిస్టర్ కారణి కీర్తి కుమార్, మిసెస్ వై లతా గారు, అలాగే తమ వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న వారు శ్రీ కూరపాటి ప్రేమ సుందరం గారు, శ్రీమతి కూరపాటి వానశ్రీ గారు, శ్రీ జాలాది శ్రీనివాసరావు గారు, శ్రీమతి జాలాది శ్రీవిద్యా గారు, వీరందరికీ సంఘపక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దయ ప్రజలారా, ఈరోజు మనకు అల్పాహారాన్ని అందిస్తున్నటువంటి వారు శ్రీ సాధు శ్యామ్ సుందర్ గారు, శ్రీమతి సాధు మాధవి గారుల కుటుంబం. మరి తమ కుమారుడు దైవ సన్నిధానంలో వాక్యం చదవడానికి ప్రభు అనుగ్రహించిన ఆధిక్యతగా భావించి ప్రభు ఇచ్చిన ఆధిక్యత కొరకై వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మరి శ్రీమతి సిహెచ్ మేరీ రాణి గారు, చిరుకూరు మేరీ రాణి గారు మరి మనందరికీ స్వీట్స్ పలహారాలు అందిస్తున్నారు. కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఏ గొప్ప ఆసక్తితో మరి ఈ ఆహారాన్ని ఏర్పాటు చేశారో మరి రేవంత్ మేలు మరి దేవునిలో ధన్యకరంగా ఎదగడానికి దేవుడు సహాయం చేయాలని మనం చేస్తున్నాం. అద్భుతమైనటువంటి వాక్యాన్ని చాలా అంశానికి తగిన రీతిలో మనం గొప్ప మాటను విన్నాం. ప్రియమైన వాళ్ళరా, సార్ గారు చాలా విశదీకరించి మనకు చెప్పారు. ఒకటి, యేసు మన బంధువు, అందులో సందేహమే లేదు. ఈయనకంటే గొప్ప బంధువు ఈ లోకంలో ఎవడూ లేడు. కోవిడ్ టైంలో ఎవరు బంధువు కాదో మనకు అర్థమైంది సంగమా. కాబట్టి యేసు మన స్థితిని, మన స్థాయిని అన్నిటిని విడిచిపెట్టి మన కొరకు చనిపోయినటువంటి గొప్ప బంధువు, మన ప్రాణం పోయేంతవరకు మనతో నిలబడే ఉన్నతమైనటువంటి బంధువు. ఆ గొప్ప మాటలు చెప్పారు. రెండవది చాలా గొప్ప మాట అన్నారు, ఎవరు నా బంధువు? నా చిత్తము తండ్రి చిత్తము, నా ఇష్టం తండ్రి ఇష్టం. నా తండ్రి చిత్తం ఏంటంటే ఒక్కడైనను నశించుట నా తండ్రి చిత్తం కాదు. అంటే తాను బాగుపడి పక్కన వాడిని బాగుపరిచేవాడే నా బంధువు. మన భాషలో ఒక్కొక్కరు నిద్రపోతున్నారు అక్కడక్కడ. ఇది తాను బాగుపడి
పక్కనోడిని బాగుపరిచేవాడే నా బంధువు. నేను ఎందుకు వచ్చినానంటే నా తండ్రి ఒక్కడైనా బాగుపడకుండా చెడిపోతాడేమో, అందరూ కూడా బాగుపడి ఆయన రాజ్యంలో ఉండాలన్నది నా తండ్రి చిత్తం. మరి అనేకులను బాగుపరచడానికి నేను వచ్చాను, ప్రాణం పెట్టాను. ఈ నా ఇష్టాన్ని అంటే తండ్రి ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారో మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు మీరు నా బంధువులు అన్న. రెండవ చాలా గొప్ప మాట సార్ గారు చెప్పినటువంటి మాట. తండ్రి ఇష్టం నీవు నేను చెడిపోకూడదు. అది తండ్రి ఇష్టమైతే నేను చెడిపోకుండా ఇంకొకరిని చెరపకుండా, నేను బాగుపడి ఇంకొకరిని బాగుపరచడం, ఇంకొకరి బాగుకు అభ్యంతరంగా మారకుండడం, ఇంకొకరిని రక్షణకు విఘాతం కలిగించకుండా ఉండేవాడే దేవుని బంధువు అని చాలా స్పష్టంగా ఆ అభ్యంతరులు అన్నాడు. మూడవది చాలా గొప్ప మాట అన్నాడు ప్రేమైన వాళ్ళరా. అంటే నాకు చెప్పని ఉద్దేశం లేదు, ఈ సందర్భంలో చెప్పకపోతే ఈ విషయం మళ్ళీ అర్థం కాదేమో అని. దేవుడు యేసుక్రీస్తు ఎంత చక్కగా ఎక్కడ బంధువు ఎక్కడ బంధువు కాడు అనే డిఫరెన్షియేషన్ చూపించాడు. అరే నా తల్లి నీ సహోదరుడు అని చెప్పిన మాట, ఇది నా తల్లి నా సహోదరుడని చెప్పుకోవలసిన సమయం కాదు. అయితే సిలువలో ఉండేటప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చివరిగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చూసుకుంటాడు నా తల్లి ఎక్కడన్నా పోని అని చెప్పలేదు. ఆయన రెండు డిఫరెన్షియేషన్ చూడు. నీవు నా బంధువు కాదన్న సందర్భం, నీవు నా బంధువు అని చూపించుకున్న రెండు సందర్భం యేసు ఆత్మీయ జీవితంలో నేర్పుతున్నటువంటి గొప్ప పాఠం. ఇదిగో దేవుని ఆలయంలో ఉన్నాం, ఇక్కడ అందరూ బంధువులు. ఇక్కడ నా భార్య నా భార్య నా భార్య, నా భర్త నా భర్త, నా బిడ్డ నా బిడ్డ అనేది సందర్భం ఇక్కడ కాదు. ఇక్కడ అందరూ ఎవరెవరు రక్షణ ఉద్యమంలో ఉన్నామో మనం అందరూ కూడా, ఇక్కడ ఇంటి పేరుటోళ్ళు లేరు, ఇక్కడ కులము లేదు, ఇక్కడ మనవాడు మనవాడు అని చెప్పేది ఇక్కడ లేదు. ఎక్కడ ఉండాలి? ఎక్కడ అపాయంలో బంధువు ఉండాడో అక్కడ నేను బంధువునని నిలబడాలి అని. ఇక్కడ కూడా బంధువుగా నిలబడ్డాం అనుకో, ఆత్మీయంగా ఎదగడం అనేది చాలా కష్టం. ఎంత అద్భుతమైన సత్యం యేసయ్య మనకు నేర్పిన సత్యం. నా తండ్రి చిత్తాన్ని ఆత్మీయతలో నెరవేర్చేవాడు ఇక్కడ వాడు నా బంధువు. నన్ను కన్న తల్లియే కూడా ఉండని నా బంధువు కాదు, నా కన్న తల్లియే కూడా ఉండని నా బంధువు కాదు. అయితే నేను నిలబడవలసిన చోట ఇక నేను లేను. నా తల్లి నన్ను కన్న తల్లి కాకపోదు. ఇదిగో నా బంధు బాధ్యత, ఇదిగో నీ కుమారుడని అప్పగించిన బాధ్యత. సంగమ ఎంత అద్భుతమైన యేసు మన బంధువు, మనం ఆయన బంధువు. మనం ఇక్కడ మన బంధుత్వాలని చూసుకోవడం ఆలయములో కాదు, ఆపదలో. ఆలయములో బంధుత్వం లేదు, ఆపదలో నీవెవడవో చూపించు అన్న గొప్ప సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని అందించినటువంటి మరి డాక్టర్ విఏ బాబురావు గారి సంఘపక్షాన వందనాలు. దేవుడు మేలు వాడిని వాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత సిలువ రక్తధారలు అనే కీర్తన పాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడలేదా? నీవెందుకు భయపడుతున్నావు? నీ కొరకు చనిపోయిన బంధు ఎవరైనా ఉన్నారా? నువ్వు నమ్మిన భర్త ఈరోజు ఉన్నాడా? నీ అన్న తమ్ముడు ఆ భార్య మరి నీ బంధు అనుకున్న వారు ఎవరైనా నీతో నిలిచారా? లేదు కదా. అయితే నేను నీ కొరకు ప్రాణం పెట్టిన బంధువుని, నీ ప్రాణం ఉన్నంత వరకు నిలబడే బంధువుని అనే గొప్ప అభయవాకు మనతో చెప్పుటలేదా సంగమా? అయితే మన బంధుత్వం ఎలాంటిది క్రీస్తుతో? అరే మనం బాగుపడి ఇకలను బాగుపడడానికి మనం బంధుత్వాన్ని చూస్తున్నామా? లేదా దేవుని ఆలయాన్ని మరి విఘాతం చేయడానికి లేదా భంగపరచడానికి ఆరాధనకు భంగంగా మారిపోతున్నామా? మన బంధుత్వాలు దైవికమైనటువంటి కార్యానికి భంగంగా మారిపోతుందా అనేది నా తండ్రి చిత్తం. అనేకులు బాగుపడినట్లు ఎవరు ప్రయత్నిస్తారో, ఎవరు ప్రయాసపడతారో వారందరూ నా బిడ్డలని చెప్పలేదా? రండి సంగమా, ఆపదలో బంధువును చూపించు, ఆలయములో ఆత్మీయతను చూపించు. కృప కలిగిన స్వామి, ప్రేమగల నాన్న పరిశుద్ధుడా, నీ కుమారుడు బాబురావయ్య గారి ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడిన మీ సత్యము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాన్న, మేమెందుకు నీ సన్నిధానానికి వచ్చుచున్నామో, ఇక్కడ ఎవరు బంధువో ఎవరు బంధువు కాదో నాయన, మా బంధుత్వం ఎక్కడ నా తండ్రి బంధుత్వాన్ని కొనియాడాలో, ఎక్కడ బంధుత్వానికి ఇవ్వాలో తెలియని అభాగ్యులంగానే మేము ప్రవర్తించుచున్నాము నాయన. నీ దాసుడు చెప్పిన రీతిగా సంఘం అనేక మార్లు ప్రభు బంధు ప్రీతితో దోపిడికి లోనైంది అని నీ వాక్యం నాయన దొంగల గుగ్గా మారింది అనే వాక్యాన్ని నీ దాసుని ద్వారా మరొకసారి నాతో మా అందరితో మీరు హెచ్చరించిన సత్యము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశ్వాసి అయిన వాడు దేవుని బంధువుగా ఉండాలంటే దైవ చిత్తం ఒక్కడైనను నశించుట తండ్రి చిత్తము కాదు, మరి తండ్రి చిత్తం నెరవేర్చుట అయిన ఆహారం అయి ఉన్నదన్న
యేసయ్య నీ బంధువుగా ఉండినట్లు నాయన తండ్రి చిత్తాన్ని నీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలంగా మమ్మల్ని మేలు మేలు ప్రభువా మార్చుమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి బంధుత్వంతో సంబంధం లేక ఆత్మీయ కార్యాలు ఎలాగూ ముందుకు సాగాలో దేవుడు ఎలాగూ గణపరచబడాలో దేవుడు ఎలాగూ మరి దేవాలయం ఎలాగూ అనేకుల రక్షణ కారణమవ్వాలో ఆ గొప్ప భాగ్యాన్ని ఊరు సంబంధం రక్తం కూలి నాయన తండ్రి నాయన ఏది నా ప్రభువా మేమందరం కూడా మరి చిన్న పెద్ద కూలి స్థాయి నాయన ఎక్కువ తక్కువ ఉద్యోగస్తులు నాయన బలవంతులు బలహీనులు అనే తారతమ్యాలు లేకుండా నా స్వామి మా అందరినీ కూడా ప్రభువా ఒక్కరిగా నీ దృష్టితో చూసి ప్రేమించే బిడ్డలంగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆత్మలను నన్ను నూతనపరచండి. నీ వాక్యం చేత బలపరుచున్నారు. బలమైన బిడ్డలుగా సాధనంగా మారడానికి నీ కృపనివ్వండి నాన్న. వచ్చిన ప్రతి బిడ్డలను పేరు పేరు వంతున దీవించండి, ఆశీర్వదించండి, కృపతో నింపండి. నీ మాట చెప్పింది కదా, నేను నీ బంధువని. బిడ్డలు ఏ అవస్థలో ఉన్నారో, ఏ ఆపదలో ఉన్నారో నాన్న, ఏ కష్టాల్లో ఉన్నారో నాన్న, ఏ కష్టాలను బట్టి ఉపవాసం పూని ఉన్నారో, ఎలా తమ జీవితం సాగాలని నాయన నీ ఎదుట కోరుకొని వేడుకుంటున్నారో నువ్వు చూచుచున్న దేవుడవు నా ప్రభువ. ప్రతి బిడ్డలను నాయన మీరు దర్శించండి. శేషంగా ఉపవాసం పోని నా దేవుడవ కర్తవ్యంతో నా జీవితం ఇలా కాదా ప్రభువా అని నాయన వేదనతో నీ ఎదుట మొదలుపెట్టుచున్న ప్రతి బిడ్డలను ఉద్దేశానుసారమైనటువంటి ఉపవాసాన్ని మీరు దర్శించే దేవుడై ఉండగా ప్రభువా, ఈ సంవత్సరం నా దేవుడు నన్ను దర్శించాడని చెప్పగలిగిన గొప్ప సంవత్సరంగా నా తండ్రి ఉండడానికి కృపనివ్వండి. సత్యాన్ని అందించండి. కుమార్ డాక్టర్ వి బాబురావయ్య గారి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి. సతీమణి బిడ్డలను కుటుంబాన్ని పరిచర్యను ప్రభువా మీరు దీవించండి. ఈరోజు జన్మదినాన్ని జ్ఞాపం చేసుకుంటున్నటువంటి కీర్తి కుమార్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. లతా కొరకై ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ప్రభువా. వివాహ దినాన్ని జ్ఞాపం చేసుకున్న బిడ్డలు ప్రేమ్ సుందరం గారిని, వాణశ్రీ గారిని, నాయన శ్రీనివాసరావు గారిని, శ్రీ విద్యా గారులను జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా, నీకు స్తోత్రాలు. రక్షకుడా, ఈరోజు నేను అల్పాహారాన్ని నా తండ్రి అందించినటువంటి నీ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను. శ్యామ్ సుందరయ్య గారు నా ప్రభువా, నాయన సతీమణి మాధవి గారిని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డల యొక్క మనసు మీరు ఎరుగుదురు నాయన. దీవించండి, ఆశీర్వదించండి. తన కుమారుడు వాక్యం చదవాలని ప్రోత్సాహపరచడానికి తాము తీసుకున్నటువంటి నిర్ణయాలు గొప్పవి. ఆ బిడ్డలను దీవించండి తండ్రి. తన ముగ్గురు బిడ్డలను మీరు ఆశీర్వదించండి. రేవంతను దీవించండి. నీ కుమార్తె ప్రభువా మేరీ గారిని బట్టి నీకు స్తోత్రాలు. సిహెచ్ మేరీ గారిని దీవించండి, కుమారుని దీవించండి. నేను కూడా పాలి భాగస్రాలుగా మారాలన్న ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయన కుమార్తెను దీవించండి, కుటుంబాన్ని దీవించండి. నా ప్రభువా, ఇదిగో నా తన మాత పరిచర్ను దీవించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరం నాయన పేరు పేరు వంతన వచ్చిన వారు వచ్చిన రీతిగా వెళ్లకుండా యేసు నా బంధువు, నేను ఆయన బంధువునా అని పరీక్షించుకుంటూ నా తండ్రి నాయన మమ్మల్ని మేము సరిచేసుకొని నాయన ఈ సన్నిధానంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించి కృపనిమ్మని రేపు జరగనైన ఆరాధనలు మేము అందరం కలుసుకొని ఆనందంగా ఆరాధించు భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము స్వామి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమి యందు జరుగునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైన స్వామి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ ఆన్లైన్ ద్వారా ఏకీభవిస్తున్న బిడ్డలకు సదా తోడుండి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. నేను
సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరువకుము. ఆమేన్. దైవ ప్రజలారా అందరికీ వందనాలు. దేవుడు మీతో ఉన్నారు. మరి గుడ్ నైట్.